అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సినిమా రంగానికి సంబంధించి వచ్చినప్పుడు అది ఎంటర్టైన్మెంట్ రంగంగా ఉండేది. గతంలో డ్రామాలు, నాటికలు, స్టేజ్ ప్రోగ్రామ్స్, బుర్రకథలు, హరికథా కాలక్షేపాలు, ఒగ్గు కథలు, ఇట్లా రకరకాల గ్రామీణ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవైపు అది వృత్తిగా ఎన్నుకొని అది పెళ్లిలో కానీ, పేరంటంలో కానీ, దినంలో కానీ, కర్మల్లో కానీ, లేకపోతే పొద్దాకల పనిచేసినప్పుడు రామాయణం, భారతం, భాగవతం, ఇట్లా వివిధ గ్రంథాలు, పురాణాలను చెప్పుకుంటూ కళాకారులు ఎవరైతే ఉన్నారో, వివిధ వృత్తి కళాకారులు, లేకపోతే వివిధ కులాలకు సంబంధించినటువంటి కళాకారులు, ఆ విధంగా దాసరి కులం ఉంది, వాళ్ళది ఒక వృత్తి. ఇట్లా బుర్రకథలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఒగ్గు కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వివిధ కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ కళాకారులు వాళ్ళంతా కూడా ఆ విధంగా జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఒకవైపు ఉపాధికి సంబంధించి నడుస్తూ ఉండేది, ఇంకొక వైపు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండేది. ఈ క్రమంలోనే నాటికలు వచ్చినాయి, నాటకాలు వచ్చినాయి, డ్రామాలు వచ్చినాయి, స్టేజ్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, పాటలు పాడే కళాకారులు, ఇట్లా అనేక మంది ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి, అంటే ప్రజల్ని కళ కోసం కాదు ప్రజల కోసం అంటాడు. కళ కోసం కాదు ప్రజల కోసం, కళ కోసం కాదు, డబ్బు కోసం కూడా కాదు, భూమి కోసం కాదు, బంగారం కోసం కాదు, ఇంకా దేనికోసమో కాదు. కళ కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పారు. సో అందుకోసమే ఇంకా దేనికోసమో కాదు, ప్రజల కోసమే. అల్టిమేట్గా అదే గమ్యం కూడా. చెమట చుక్కలు చిందేటువంటి శ్రమ నుంచి పాట వచ్చింది, పాట పుట్టింది, లేకపోతే ఎన్ని కథలు, స్టోరీలు. సో అందుకోసం ఈ క్రమంలో మూకీ సినిమాలకు వచ్చారు, స్టేజీ ప్రోగ్రామ్స్ నుంచి. తర్వాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు వచ్చేసాం, తర్వాత కలర్ సినిమాలకు వచ్చేసాం. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ విధంగా వచ్చేసాం. ఒకప్పుడు లో బడ్జెట్తో తీసినటువంటి సినిమాలు, కొద్దిపాటి బడ్జెట్తో తీసినటువంటి సినిమా ఈరోజు వందల వేల కోట్లకు వెళ్ళిపోయింది. అమెరికన్ బడ్జెట్ అయితే మనం అంతే చిక్కదు, వాళ్ళు అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ఆ తరహా సినిమాలు తీస్తారు. మనకున్న బడ్జెట్ని చేసుకోవాలి. అసలు ఒక మనిషి నెలకు కష్టపడితే ఒక 10 నుంచి 20 వేలు వస్తాయి అనుకుందాం. అంటే 2 నెలలు 3 నెలలు తీశారనుకుందాం. 3 నెలలు అంటే 3 20 60 వేలు ఇవ్వాలి. అంటే ఒక హీరోకి మొత్తం కొట్టినా 1,00,000 రూపాయలకి ఇవ్వడానికి ఆస్కారమే ఉంది. సరే, మీరు ఫేవరెట్ హీరో ఇది చేశారనుకోండి, హీరోకి 2 లక్షలు ఇచ్చుకోండి. కానీ ఇక్కడ 1 లక్ష 2 లక్షలు కాదు, 1 కోటి 2 కోట్లు కాదు, 100 కోట్లు. అసలు అందులో సినిమా హిట్ అయితే షేర్ ఇస్తూ ఉన్నారు. అసలు దాని సినిమా కాస్ట్ ఎంత, సినిమాకి సంబంధించి ఇదంతా, ప్లస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒకసారి అందులో ఎంటర్ అయినటువంటి వాళ్ళు, అది తెలుగు మీద టాలీవుడే కాదు, కాలీవుడే కాదు, బాలీవుడే కాదు, ఏ వుడ్ అయినా వాళ్ళ బంధుమిత్రులే ఎక్కువ పాతుకుపోయి ఆ కుటుంబాలే మళ్ళీ వీళ్ళని భరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క హీరోకి క్యారెక్టర్ ఆర్టిస్టులను వదిలేయండి, వాళ్ళు ఉపాధి కళాకారులు ఏదో బతుకు తెరుగు కోసం వచ్చారనుకుందాం, కొద్దిగా గొప్ప సంపాదించుకోండి. ఇక హీరోలకు సంబంధించి వాళ్ళ బంధుమిత్రులకు సంబంధించి వాళ్ళ దూరపు చుట్టమైనా కూడా హీరో కూర్చుంటాడు. వాడిది ఒక్కొక్కటిది పేడి మొహం ఉంటుంది, వాడు కూడా హీరోనే భరించాల్సిందే. సో సరే కానివ్వండి, అట్లా ఉంచండి. దాని తర్వాత టీవీ రంగం వచ్చింది, అనేక వీడియోస్ వచ్చినాయి, అనేక యాప్స్ వచ్చినాయి, కాబట్టి అన్ని ఒక్కొక్కళ్ళ టాలెంట్ ప్రదర్శించుకునే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఫిలిం ఇండస్ట్రీ మీద, అంటే వచ్చినటువంటి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఇంకా అనేక రకాల మీడియాలు, అంటే ఏదైతే ఉన్నదో పెట్టుబడిదారి వ్యవస్థ, బిజినెస్. అది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బిజినెస్. అన్ని వ్యాపారాలు అదొక వ్యాపారం. ఈ వ్యాపారం పెట్టుబడులకు సంబంధించి లాభ నష్టాలు చూసుకుంటూ వచ్చినప్పుడు ఇతర వ్యాపారాలకు వచ్చినాయి, ఇతర యాప్స్ వచ్చేసినాయి. ఫేస్బుక్ దగ్గర నుంచి అనేక యాప్స్ వచ్చేసినాయి ప్రపంచం మీద. ఏ యాప్లో ఎవరు పెడతారో మనం చెప్పలేము, ఏ వీడియోలు వస్తాయో మనం చెప్పలేము. అందుకోసం సినిమా రంగానికి ఆసక్తి తగ్గిన మాట అయితే నిజం. కొన్ని నెలల తర్వాత అది ఏం జరుగుతూ ఉందంటే, దాన్ని ఓటీటీ పేరుతోనో, లేకపోతే ఏదో ఛానల్ పేరుతోనో, లేకపోతే ఏదో వీడియో పేరుతోనో ఒక యాప్లో రిలీజ్ చేస్తున్నారు. అది తర్వాత డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. సినిమా పరిశ్రమకి సంబంధించి అనేక మంది 64 విభాగాలు 70 విభాగాలు ఉన్నాయనుకుందాం. ఆ సినిమాకి సంబంధించి నిర్మాత, లేకపోతే డైరెక్టరు, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్లు, ఇంకా దానికి సెట్టింగ్ వేసేవాళ్ళు, దానికి సెట్టింగ్కి సంబంధించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా చేసేవాళ్ళు, అనేక వందలాది వేలాది మంది కళాకారులు దాన్ని ఉపాధి మార్గంగా అనుకొని జీవిస్తూ ఉన్నారు. ఆ రంగుల ప్రపంచం కోసం జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళని కూడా
నాతోని కలిసి జీవించిన వాళ్ళు నేను ఎరుగుదును. సో వాళ్ళ కర్మ, దాన్ని వదిలేయండి. అక్కడేదో సినిమాల్లో పోయి ఎరగదీద్దాం, నేను గ్లామర్గా ఉన్నాను, లేకపోతే నేను బాగా నటిస్తానని చెప్పి జీవితకాలాలు నష్టం చేసుకొని నాకు ఆర్గనైజేషన్లో దొరుకుతూ ఉంటుంటారు. వాళ్ళు టైలరింగ్ చేసేవాళ్ళు డబ్బులు లేకపోతే మిషన్లు నమ్ముకొని సినిమాకి రంగానికి వెళ్ళి అక్కడ తిండి కూడా దొరక్క మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ పని చేసుకుంటూ జీవించినటువంటి చూద్దాం. అది ఒక రంగుల ప్రపంచం. సో ఇప్పుడు సినిమా చర్చకు వచ్చినప్పుడు సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు పెడతా ఉన్నారు. అంతకుముందు కూడా బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు పెడితే అది ఫ్యాన్స్ కొద్దిమంది చూసేది, తర్వాత రిలీజ్ అయినప్పుడు చూసేవాళ్ళు. ఇప్పుడు అది బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు ఎటువైపు దారి తీస్తూ ఉన్నాయి. సినిమా బడ్జెట్ ఎంత, ఈ వసూళ్ళు ఎంత, సరే వ్యాపారమే. ఇది వ్యాపారంగా చూస్తే నేనేం మాట్లాడదలుచుకోలేదులే. కానీ వాళ్ళు రియల్ హీరోలా, నేను ఆ హీరో అంటలా, లేకపోతే ఒక తెలుగు భాషకు సంబంధించినట్లా, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు సంబంధించి వాళ్ళ ఆర్టిస్టులు అంత మట్టుకే రియల్గా అంతంత పెద్ద శివలింగాలు మొయలేరు, అంత పెద్ద పెద్ద బండరాళ్ళు మొయలేరు, అంతంత గోవర్ధనగిరులు కూడా మొయలేరు. పురాణాల్లో దేవుళ్ళు మోసారు, అదొక భాగం. కానీ నిజ జీవితంలో ఒక మనిషి ఒక కింట ఎత్తమని చూద్దాం. సో టన్నుల కొద్ది ఎత్తేస్తూ ఉంటారు వీళ్ళు. అవన్నీ గ్రాఫిక్స్. సరే, సినిమా జనరంజకంగా ఇంట్రెస్టింగ్గా ఉండటానికి వాళ్ళు తీస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అట్లా ఉంచండి. సో అవి అసలు ఫ్యాన్స్ వాళ్ళు మనుషులా, ఫ్యాన్సా? మనుషులైతే కొంచెం తోటి మనిషి పట్ల మానవత దృక్పథంతో ఉంటారు. అంటే అందరూ ఫ్యాన్స్ అలా లేరు. చాలామంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు, మొక్కలు పంచుతున్నారు, పేదలకి వాళ్ళ నాయకుడి పుట్టినరోజు నాడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. సో ఒక మనిషి వాళ్ళకి మాత్రం నేను గౌరవిస్తున్నాను. ఈ ఫ్యాన్స్ పేరుతోని తాగి తందనాలు ఆడే బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ పనికిమాలిన బ్యాచ్, అందరూ కాదు కొంతమంది. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళ విచ్చలవిడితనం ప్రజల మీద రుద్దటం, మనుషులు చచ్చేది కూడా ఎరగినటువంటి పరిస్థితి. అది సినిమా ఇండస్ట్రీ కాదు, పొలిటికల్ లీడర్స్ కూడా వర్తిస్తుంది. నేను కొన్ని పొలిటికల్ పార్టీలకు పోయినప్పుడు నాకు కాళ్ళు ఇరిగాయి. ఒకసారి కాదు, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి నాకు 3 సార్లు కాళ్ళు ఇరిగాయి. ఒకటి నేను దండం పెట్టాను, అరే నీకు దండం పెడతా, కొద్దిగా జరగరా, నేను వెళ్ళిపోతాను, వెనక్కి వెళ్ళిపోతానంటే వదిలేడు. లేకపోతే ఆ రోజు నాకు కాలు ఇరిగేది, రాడ్ వేయాల్సి వచ్చేది. ఆ తొక్కిసలాట్లంత దుర్మార్గమైనటువంటి ఎంకరేజ్మెంట్ని వాళ్ళు కావాలని చేస్తూ ఉంటారు కొన్ని పొలిటికల్ పార్టీలు. అంత బాగా రద్దీగా జనం వచ్చారని. రాజకీయ పార్టీలకు సంబంధించి అయితే ఒక న్యాయం, సినిమా యాక్టర్లకు సంబంధించి ఒక న్యాయం కాదు. ఎక్కడున్నా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఉండాలి. సో ముఖ్యంగా గుమిగూడటం అనేది సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకుల దగ్గర ఉంది కాబట్టి వాళ్ళనే స్పెసిఫిక్గా అంటున్నాం. సో తిరణాల్లో, జాతరలు అప్పుడు కూడా కొద్దిగా రద్దీకి సంబంధించి ఆ పోలీస్ శాఖ వాళ్ళు తగినటువంటి చర్యలు చేపట్టాలి. మనం ఆ విషయాలు మరిన్ని సందర్భాల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జాతరలు, తిరణాలకు సంబంధించి సో అవి ముందే అనౌన్స్ అయి ఉంటాయి. ప్రత్యేక బందోబస్తు, అన్ని జాతరలు, అన్ని పుష్కరాలు, అన్ని పండుగలు ఒకరోజు కాదు, ఏదో శివరాత్రి లాంటి పండుగలు తప్పితే. సో అందుకోసం శివరాత్రి లాంటి పండుగలైనా కొన్ని టెంపుల్స్ హెవీగా వస్తారు. మిగతా అంటే 10,000 నుంచి 10 లక్షల మంది మధ్యనే వస్తుంటారు, అంతకంటే ఎక్కడైనా ఎక్కురారు. ఒక లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చినా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అట్లా ఏర్పాటు చేస్తారు. పోలీస్ బందోబస్తు ఉండాలి, అది ఉండాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద లీడర్లు, సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు జనానికి ఎక్కలేని క్రేజీ పిచ్చేనండి. అది పిచ్చి కాకపోతే ఏందండి, పొద్దు లేచినాడు చూస్తే వాళ్ళు ఏమైనా సొందర సమరయుధులా, లేకపోతే సైంటిస్టులా? ఏమైనా కరెంట్ కనుక్కున్నారా? కొత్త విత్తనాలు కనుక్కున్నారా? పేదరంగం పోవడానికి ఏమైనా మందు కనుక్కున్నారా? ఏమండి, వాళ్ళకి పోయి ఎగబడి సెకండ్ లేయటం, మేకప్ లేకుండా మీ హీరోలను చూడండి. మేకప్ లేకుండా ఎట్లుంటారు మీ హీరోయిన్లు? సో వాళ్ళ ఆర్టిస్టులు అట్లా ఉంచండి. మేకప్ అనేది సహజమే కావచ్చు సినిమాలకు సంబంధించి, లేకపోతే స్టేజ్ ప్రోగ్రామ్స్ సంబంధించి కామనే. నేను కూడా పూర్వాశ్రమంలో స్టూడెంట్ లైఫ్లో అనేక నాటికలు, నృత్య నాటికలు, ప్రోగ్రామ్స్లో నేను కూడా ఆర్టిస్ట్గా ఉన్నాను కాబట్టి నేను ఎదుగుతున్నది. సో అందుకోసమే సోదరులారా, సోదరిమణులారా, సినిమా ఇండస్ట్రీ వ్యాపారంగానే చూడాలనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో 300 టికెట్ 3,000 కూడా పెంచుతున్నారు ఐమాక్స్లో. ఇవన్నీ ఉన్నాయి సినిమాలకు సంబంధించి. బిజినెస్ అండి, బిజినెస్ నాకే చూడండి. మరి ఫ్యాన్స్ ఎందుకు అంటే అప్పుడే చూడాలా, ఆ రోజు చూడాలా, తెల్లారి చూడకూడదా, 2 రోజులాగా చూడకూడదా? ప్రజల్లో కూడా ఒక వెర్రితనం. అందరూ కాదు, అందరూ చాలామంది అసలు సినిమాలు చూడడం కూడా ఎరుగుతుంది. నేను వాళ్ళు కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అసలు సినిమాలు చూడదు. వాళ్ళని అట్లా ఉంచండి, అజంప్షన్ వాళ్ళు ఈ అంశాలకు సంబంధించి. అంత వెరితనం ఏంది, అంత ఇదేంది అనేది నేను అడుగుతూ ఉన్నాను, కోరుతా ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. సినిమా నిర్మించడానికి 24 క్రాఫ్ట్లు అంటే అన్ని విభాగాలు కావాలని, సో అంతమందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్నారు. సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎవరి చేతుల్లో ఉన్నాయి? కొద్దిమంది ఫిలిం ప్రొడ్యూసర్ చేతుల్లో తెలంగాణ రాష్ట్ర థియేటర్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర థియేటర్లో ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు.
సో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద లేకపోతే పెద్ద హీరోలు అయితేనే ఆడిస్తారు, చిన్న హీరోలే ఆడియరు. సరే, మీరు సినిమా థియేటర్లో వ్యాపారం చేస్తున్నారు, సినిమా తీసేటోళ్ళు లేకపోతే అందులో నటించేటోళ్ళు కూడా బిజినెస్లో భాగస్వాములే. సో ఉద్యోగులాగా మీ పని మీరు చేస్తున్నారు. సో ప్రభుత్వానికి మీరు ఏదో రాయితీలు ఇచ్చినట్టుగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ సినిమాకో, మహాత్మా గాంధీ సినిమాకో, జవహర్లాల్ నెహ్రూ సినిమాకో, లేకపోతే సుభాష్ చంద్రబోస్ సినిమాకో, భగత్ సింగ్ సినిమాకో, దొడ్డి కొమరయ్య సినిమాకో, చాకలి ఐలమ్మ సినిమాకో, లేకపోతే ఈ దేశంలో పుట్టినటువంటి ఈ దేశ స్వతంత్ర సమరయోధులు, ఈ దేశాన్ని సంతగాడికే బాబా, చాకలి ఐలమ్మ, లేకపోతే అనేక మంది మహనీయులు ఎవరైతే ఉన్నారో, సర్దారి సర్వాయి పాపన్న గౌడు, అనేక మహనీయులకు సంబంధించి సినిమాలు తీశారనుకోండి, మేము గౌరవించి చేతులు దండ పెట్టి వాళ్ళకి రాయితీలు ఇవ్వండి అని ఇచ్చినందుకు సంతోషిస్తాం. లేదా స్వతంత్ర సమరయోధులు, వాళ్ళు ఏ కులం కానీ ఏ మతం కానీ వాళ్ళు సంబంధించినటువంటి సినిమాలకు రాయితీ ఇచ్చారనుకోండి, ప్రభుత్వం పాపం సంతోషమే, ఇచ్చినందుకు సంతోషిస్తాం, స్వాగతిస్తాం. వీళ్ళకి రాయితీలు ఏంటండి? బిజినెస్ మ్యాగ్నెట్లకి భూకంపం వస్తేనే, వరదలు వస్తేనే రూపాయి వెళ్ళినటువంటి హీరోలు ఉన్నారు. ఇందులో లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కొంతమంది ఇస్తున్నారు, సంతోషమే, స్వాగతిస్తాం. మిగతా వాళ్ళకి సంబంధించి తరతరాలకు సంపాదించుకుంటారు. ఎన్ని తరాలకి? 10 తరాల 100 తరాల. ఎవడన్నా ఒక్కడ అందులో తాగుబోతుడు, డ్రగ్ ఇష్టం ఉండడం అనుకోండి, మీ వారసుల్లో ఆస్తులన్నీ కరిగిపోతాయి. సో అందుకోసం సినిమాని బిజినెస్గా తీసుకోండి తప్పితే అదే ప్రపంచం అనే దీనికి తీసుకురాకండి. దేశంలో అనేక సవాళ్ళు ఉన్నాయి, ప్రపంచంలో అనేక సవాళ్ళు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా అనేక సవాళ్ళు ఉన్నాయి. వాటిని ఎదుర్కొంటూ మనిషి ముందుకు సాగాలి. ఇప్పటికీ 10,000 15,000 లోపు ఆదాయంతోనే 100కి 60% జనం బతుకుతున్నారు. సో మీరు ఎటువైపు తీసుకుపోతూ ఉన్నారు? వాళ్ళ ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, ఒక సినిమా ఆర్టిస్ట్ కానీ తీసుకోరు. మీరు మీ సినిమాలు మాత్రం సొక్కాలు చించుకొని సినిమాలు చూడాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? కనీసం మానవతా ధర్మం ఉందా మీ దగ్గర అని అడుగుతా ఉన్నాను. హీరోలకి, హీరోయిన్లకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికీ, ఆ ఫిలిం ఇండస్ట్రీలో భాగస్వాములైన అందరికీ, కార్మికులను వదిలేయండి. కొద్దిపాటి జీతాలతో బతుకు తెరువు కోసం వదిలేశారు, పోతున్న చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వదిలేయండి. నేను వాళ్ళు తొలిగెళ్ళలేదు. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి నేను ప్రస్తావిస్తాను. మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒకడు అగేసుడు గాడు, ఒక దిగేసుడు గాడు. అధికార పార్టీ దాని మీద యాక్షన్ తీసుకుంటే, చట్టం తన పని తాను చేసుకుపోతానన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల పేరుతోనే మళ్ళీ దాన్ని వాళ్ళ క్యాడ్ రేటింగ్ వస్తుందని వెనక్కి పొందటం, పీతల బొట్టులాగా. మంచిని మంచి అనడానికి కూడా చెడుని చెడు అనడానికి సామాన్య ప్రజలు ఏదో చర్చించుకుంటారు, వదిలేస్తాం. మీరు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల స్థాయిలో ఉండి, రాష్ట్ర కేంద్ర మంత్రుల స్థాయిలో ఉండి ఎటు తీసిపోదాం అనుకుంటున్నారు మీరు ప్రజల్ని? అవ్వా, నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు చందంగా ఉంది. నేను పేర్లు చెప్పను, అర్థమై ఉంటుంది. అటు రాజకీయ నాయకులు కానీ, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ. అందుకోసమే సినిమాలు తీసుకుంటే దాన్ని వ్యాపారంగానే చూడండి. వాళ్ళు ఏమి రియల్ హీరోలు కాదు, వాళ్ళు ఆర్టిస్టులు. సో అదొక వ్యాపారంగానే చూడాలి. ఫ్యాన్స్ చొక్కాలు చెప్పుకొని ప్రాణాలు పోయేదాకా వ్యవహరించాల్సిన పని లేదు. అదే రోజు చూడాలనే రూల్ కూడా లేదు. మీకు వీలున్నప్పుడు చూడవచ్చు. సో తర్వాత ఒక 2 నెలలు 4 నెలలు ఆడితే బయట కూడా ఇదైతే పైరసీకి నేను వ్యతిరేకమే. ఎందుకంటే చాలా ఖర్చు చేసి తీస్తారు కాబట్టి. అన్ని వ్యాపారాల్లో అదొక వ్యాపారం. అన్ని వ్యాపారాలు లాభ నష్టాలు ఉంటాయి, సినిమా ఇండస్ట్రీ కూడా లాభ నష్టాలు ఉంటాయి. తీసిన ప్రతి సినిమాల్లో హిట్ కావాలనేది, తీసిన సినిమా ప్రతి సినిమాల్లో అన్నీ డబ్బులు రావాలనేది కూడా లేదనేది తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా వీళ్ళకి, సినిమా యాక్టర్లకి నేను బౌన్సర్ల గురించి మాట్లాడదలుచుకున్నాను. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు సంబంధించి వచ్చినప్పుడు రెగ్యులేషన్ యాక్ట్ 2005 ప్రకారం పిఎస్ఏఆర్ఏ అనేటువంటి యాక్ట్ ప్రకారం బౌన్సర్లను సప్లై చేసే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలన్నీ కూడా సంబంధించిన కంట్రోల్ ఆఫ్ అథారిటీ నుంచి లైసెన్స్ పొందాలి. లైసెన్స్ ఫీజు దాని యొక్క సంస్థ కెపాసిటీ 10,000 నుంచి 50,000 ఉంటుంది. మళ్ళీ దాన్ని లైసెన్స్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. లైసెన్స్ పొందడానికి ప్రభుత్వ పరంగా అనేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చాలామంది ప్రముఖులు వీటిని పాటిస్తున్నారా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో అందుకోసం మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవటం వల్ల మాత్రమే ఇది ఉంటుంది. మరిగా వీళ్ళు ప్రైవేటు వ్యక్తుల్ని బౌన్సర్లుగా పెట్టుకుంటున్నారు. కనీస నియమ నిబంధనలు పాటించకుండా సంస్థలకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతూ ఆ విధంగా ముందుకు పోతున్నారు. సో సోదరులారా, సోదరిమణులారా, అది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. ఏదైతే ఉన్నదో విధాన నిర్ణయాలకు సంబంధించి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో సోదరులారా, సోదరిమణులారా,
సో ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానికి సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాను. సో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి నటుడు హీరోనే. అతను తెలంగాణ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటక తీసుకుంటే రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీ రామచంద్రన్, తమిళ హీరో ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత కూడా తమిళనాడు ముఖ్యమంత్రి అనే నేపథ్యాన్ని చూసాం. కరుణానిధి మనవడు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో ఫిలిం ఇండస్ట్రీ అనేక మంది రాజకీయ నాయకుల్ని, సేవకుల్ని, సంఘ సంస్కర్తలను కూడా అందించింది అనేది మనం చెప్పుకోవచ్చు. చాలామంది పాత తరం నాయకులకు సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనేవాళ్ళు. ఆ విధంగా ముందుకు పోయేటువంటి పరిశ్రమ మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఎవరైతే ఉన్నారో ఆ విధంగా మనం వాళ్ళ యొక్క ఇదిని మనం చేయాలి. సో ప్రజల మెప్పు పొంది మానవతా దృక్పథంతో పనిచేసే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యాన్ని